ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. గురుగారు, ధనుసు రాశి వారికి ఎలా ఉందండి? దాదాపుగా ధనుస్సు రాశి వారికి ఈ అష్టమ గురుడి ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఎందుకంటే గోచార అష్టమ గురుడు ఎక్కువ ఎఫెక్ట్ ఉంది. అందులోనూ 2వ మాసంలోనే వీరికి కొద్దిగా ఎఫెక్ట్ చాలా, అంటే నెగిటివ్ ఎఫెక్ట్ లేకపోయినా పాజిటివ్ ఏం లేదు ఎక్కడ కూడా. సో దే పీపుల్ వాంట్ టు వెయిట్ సమ్ టైమ్. సో వృత్తి ఉద్యోగాదుల కొరకు కానీ దేనికైనా సరే 4 వారాల్లో చూసుకుంటే 3 వారాలు యావరేజ్ 1 to 4 యావరేజ్గా ఉంటూ 3rd వీక్ పెద్దగా నష్టం వచ్చే అవకాశం ఎక్కువ పడుతుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్లో మితిమీరినటువంటి కాన్ఫిడెన్స్తో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి 0. నేను 100% గ్యారంటీ చెప్తాను నేను. సో ధైర్యము చేసి ఎవడో చెప్పాడని చెప్పేసి మీకు ఏంది అది పైకి వెళ్తుంది షేర్ మార్కెట్, అప్పుడు కింద పడుతున్నప్పుడు కత్తిని కింద నుంచి పట్టుకుంటామా పైనుంచి పట్టుకుంటామా, వద్దు. ఆ సొల్లు కబుర్లు ఏం అక్కర్లేదు. షేర్ మార్కెట్ మీ కూడా వారం ఈ రాశి వారికి నష్టము, టెన్షన్ ఎక్కువ ఉంటుంది. 80% పెట్టుబడి పెట్టకూడదు. నమ్మిన వాడికి లాభం, నమ్మని వాడికి నష్టం. నేను చెప్పింది నిజం, ఇది గ్యారెంటీ గుర్తుపెట్టుకోండి. కాదు అందులో పెట్టుబడి పెట్టకండి. సో కాబట్టి ధనుసు రాశి వారికి ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురే అవకాశం లేదు. కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి. కళాకారులు, క్రీడాకారులు మోసపోయే అవకాశాలు, ఈవెంట్ చేసే వారికి నష్టాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో కూడా 2వ వారం ఏమాత్రం బాలేదు. 1, 3, 4 వారాల్లో పర్వాలేదు. ధనయోగం ఉంది, వస్తులాభం ఉంది, వాహన యోగం ఉంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. షార్ట్ టర్మ్ పాలసీ పెట్టొద్దు. అలాగే డే ట్రేడింగ్ చేయకండి. ఈ మాసం మొత్తం కూడా మీకు మంచిది కాదు. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా పర్వాలేదు, యావరేజ్గా ఉంటుందని చెప్పవచ్చు. రైతన్నలకి పర్వాలేదు. 3వ వారంలో ఏమాత్రం బాలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రైతు సోదరులు జంతువుల వల్ల కానివ్వండి, విద్యుత్ వాహకాల వల్ల కానివ్వండి, ఏదైనా ఒక ప్రమాదంలో పొందే అవకాశం లేదా నీటిలో పడే అవకాశం. 2వది పిడుగుపాటు వల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కనుక అది ఎలా చెప్తారు మీరు? రాహు కుజుల యొక్క సమ్మిళితమైనటువంటి ప్రదేశంలోనే తప్పకుండా మీకు ప్రమాదం జరుగుతుంది. చంద్రుడు మేఘాధిపతి, కుజుడు పిడుగు కారకుడు, శుక్రుడు వెలుగు కారకుడు. శుక్ర, రాహు, కుజ, చంద్రుల కలయిక మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అది 23.8 డిగ్రీలలో ధనుసు రాశి ఎఫెక్ట్ పెడుతుంది. కాబట్టి తప్పకుండా అది మీకు పిడుగు వల్ల కూడా ప్రమాదం కానీ, లేదా విద్యుత్ వాహకం వల్ల ప్రమాదం కానీ పొందుకునే అవకాశం ఉంది. విషపు కాటు వల్ల ప్రమాదం వచ్చే అవకాశం ఉందని చెప్పబడుతుంది. మేము కూడా సైన్స్ ఫాలో అవుతాం. సైన్స్ నథింగ్ బట్ సనాతనం, సనాతనం ఇస్ నథింగ్ బట్ సైన్స్. 3rd వీక్ ధనుసు రాశి వారికి బాగాలేదు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది. లేదా నష్టపోయే అవకాశం. ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాశారా, మీకు తీవ్ర నష్టం ఉంటుంది. ప్రయోజనం లేనటువంటి పనులలో మీరు ముందుకు వెళ్ళకండి. నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండడం. 3వ వారం ఏమాత్రం అనుకూలంగా లేదు కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కానీ, విదేశాలు వెళ్ళే నిమిత్తం కానీ, వీసా సంబంధ విషయాల్లో కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే అనుకూలంగా ఉంటుంది చెప్పవచ్చును. బట్ ఏదేమైనా 1, 2, 4 వారాల్లో వీరికి సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ప్రశాంతత, ఆనందయోగం. నెగిటివ్ లేదు, అలాంటి పాజిటివ్ కూడా ఎక్కువగా లేదు. బట్ నువ్వు పుణ్యం చేసుకుంటే పాజిటివ్. రోజు ఒక 5 నిమిషాలు దేవుని ప్రార్థన చేసుకుంటే ఈ 3 వారాలు మీకు అత్యుత్తమ శుభయోగాలు ఉంటాయి. అమ్మ నాకు నమస్కారం చేసి వెళ్ళండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా ఓపెన్గా మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. ప్రేమ కలాపాలు వెళ్ళకండి. గురుగారు వారికి సూచించే రెమెడీస్ కూడా, రెమెడీస్ అనేది చెప్తారు కదా, తప్పకుండా మీరు 3వ వారంలో శుక్రగ్రహ అష్టోత్తరం చదువుకోవడం మంచిది. అంటే జపాలు చేయించుకోవాలంటే ఖర్చు కదమ్మా, ప్రతి ఒక్కళ్ళు కూడా అదే అంటాను. చాలామందికి ఏం చెప్తారంటే మీరు చదువుకోండి ఫస్ట్. ఇప్పుడు మనకి ఈ రాశి వారికి, మనకి ధనుసు రాశి వారికి మనకి 3వ వారం బాగాలేదు. మనకి నేనంటాను తప్పకుండా మీరు హనుమంతుడి గుడికి వెళ్ళండి, రెగ్యులర్గా శివాలయానికి వెళ్ళండి. తప్పకుండా ఈ 2 గుళ్ళకి వెళ్ళడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శివయ్య వల్ల మీకు మనశ్శాంతి కలుగుతుంది. ఈ 2 ఉన్నప్పుడు మీకు అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయిగా. ముందు ఇవి చేయండి. 1 వీక్ రోజు గుడికి వెళ్ళని చెప్తాను నేను. మళ్ళీ వస్తారు 1 వీక్ కాలేదు గురుగారు, నాకు ఏం సెట్ అవ్వలేదండి. రైట్, కాలేదా, పర్లేదు. ఇక ఈ అష్టోత్తరం చదువు. ఇవేంది, శుక్రుడు బాలేడు, శుక్ర అష్టోత్తరం చదువు. కుజుడు బాలేడు, కుజ అష్టోత్తరం చదువు. ఈ రాశి వారు ఇప్పుడు ఈ 2 అష్టోత్తరం చదవండి. మీరు చంద్రుడు అష్టోత్తరం చదువుకోండి. 3 అష్టోత్తరం నార్మల్గా మీకు గూగుల్లో వస్తుంది, గూగుల్ తెలుస్తుంది కదా, చదువుకోండి. అప్పుడు దాంట్లో అది కాలేదు, అప్పుడు జాతకం చేసి బాబు కుజుడు జపం చేసుకో, చంద్రుడు జపం చేసుకో, ప్రశాంతంగా కూర్చో, ఆలోచన వస్తుంది. ఆయన ఇస్తాడు ఆలోచనని. అందుకే దేవుడు ఉంది అక్కడ. ఆయన ఆలోచనని కలిగిస్తాడు. ఒరే నువ్వు ఇలా వెళ్ళరా, ఇలా అడుగురా, ఇలా వస్తుంది. నీ బుద్ధి వికాసం కలిగిస్తాడు, జ్ఞాపకం తీస్తాడు, రియలైజ్ చేస్తాడు. అది దేవుడిచ్చే ప్రసాదం. పుణ్యం అనేటువంటి ధనయోగాన్ని కలిగిస్తాడు, సంతాన యోగాన్ని కలిగిస్తాడు, విద్యాయోగాన్ని కలిగిస్తాడు. పుణ్యమైన డిపాజిట్ చేయవు నువ్వు ఎప్పుడు కూడా. పుణ్యం అంటే ఏంటండి, దానము, ధర్మము, భగవన్నామము, స్మరణ, యజ్ఞంలో పాలు పంచుకోవడం, గోవులని సంరక్షించడం, గోసేవ చేయడం, దేవాలయ సేవ చేయడం, ఇవి కూడా చేయలేవా?
డబ్బులు ఖర్చు లేని పనే కదా. యజ్ఞంలో పాలు పంచుకోవడం అక్కడ పోయి నిలబడ్డా నీకు తెప్ప. ఎవరు చెప్పాడు ఇవన్నీ? శుభమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.